సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 75వ సర్గము. వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టమని పరశురాముడు శ్రీరాముని ప్రేరేపించుట. ఓ దశరథరామ, నేను నీ పరాక్రమము అద్భుతమైనదని విన్నాను. సర్వలోకములలోనూ ప్రతిధ్వనించిన ధనుర్భంగ ధ్వనిని కూడా పూర్తిగా విన్నాను. శివధనస్సును విరుచుట అను నీ అద్భుత కృత్యము ఊహింపరానిది. ఆ విషయమును విని నేను మరి ఒక మహాధనస్సును తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఆ ధనస్సు. ఇది నా తండ్రి జమదగ్ని నుండి నాకు లభించింది. భీతిని గొల్పు ఈ మహాధనువును శరముతో సంధించి నీ బలమును ప్రదర్శింపుము. ఓ రాఘవ, ఈ ధనుస్సును ఎక్కుపెట్టుటలో నీకు గల బలమును చూసి వీరులచే ప్రశంసలను అందుకొను. నీకు నాతో ద్వంద్వయుద్ధమును అనుగ్రహించెదను. పరశురాముని మాటలను వినినంతనే దశరథ మహారాజు ముఖంపై విషాదము అలుముకుంది. పిమ్మట దైన్యముతో అంజలి ఘటించి ఇలా అన్నాడు. ఓ భార్గవరామ, నీకు క్షత్రియులపై గల కోపము చల్లారినది కదా. నీవు బ్రాహ్మణోత్తముడవు, వాసిగాంచిన వాడవు. పసిబాలురైన నా పుత్రులపై దయచూపుము. నీవు వేదశాస్త్రములను నియమనిష్టలతో అధ్యయనము చేయు భృగు మహర్షి వంశమున జన్మించిన వాడవు. ఇంద్రుని సమక్షమున ప్రతిజ్ఞాపూర్వకంగా శస్త్రములను విడిచితివి. అట్టి నీవు ధర్మపరుడవై కశ్యప మహర్షికి రాజ్యమును ధారపోసి వనవాసివై మహేంద్రగిరిపై నివసిస్తూ ఉన్నావు. ఓ మహాముని, మాకు మహోపద్రవము తెచ్చిపెట్టుటకే నీవు ఇక్కడికి వచ్చినట్లున్నది. శ్రీరాముడు లేనిచో మేమెవ్వరము జీవించి ఉండజాలము. దశరథుడు ఇట్లు ప్రాధేయపడుచున్నను. పరాక్రమశాలి అయిన పరశురాముడు ఆయన మాటలను పట్టించుకొనక శ్రీరాముడితోటి ఇలా అన్నాడు. ఓ శ్రీరామ, ఈ దివ్యధనస్సులు రెండును శ్రేష్టములైనవి, దృఢమైనవి, శక్తివంతములైనవి, ప్రముఖమైనవి అని ముల్లోకముల యందును ఖ్యాతి వహించెను. విశ్వకర్మ వీటిని ప్రయత్నపూర్వకముగా నిర్మించెను. కకుస్థ వంశజుడవైన ఓ నరేంద్ర, ఒకానొకప్పుడు త్రిపురాసుర సంహారమునకై దేవతలు పరమేశ్వరునకు ఒక ధనుస్సును సమర్పించారు. దానిని నీవు భగ్నమనర్చితివి. ఈ రెండవ ధనుస్సును దేవతలు శ్రీ మహావిష్ణువునకు అర్పించారు. ఇది తిరుగులేనిది. ఓ రామ, అపూర్వమైన కాంతులతో విలసిల్లుచున్న ఈ వైష్ణవ ధనుస్సు కూడా శివధనస్సు వలె మిక్కిలి శక్తివంతమైనది. అప్పుడు దేవతలందరూ శివకేశవుల బలాబలాలను ఎరుగదలచి బ్రహ్మను చేరి హరిహరులిరువురిలో బలశాలి ఎవరు అని ప్రశ్నించారు. అంతటా బ్రహ్మదేవుడు దేవతల ప్రశ్నలోని అంతరార్థాన్ని గమనించి వారిరువురి మధ్య విరోధమును కలిగించాడు. ఆ కారణముగా ఒకరినొకరు జయింపగోరుచున్న హరిహరుల మధ్య అత్యద్భుతమైన సమరం సంభవించింది. అప్పుడు విష్ణువు హుంకరింపగా మిక్కిలి శక్తివంతమైన శివధనుస్సు నిస్తేజమయ్యింది. మహాదేవుడైన ఆ ముక్కంటియు నిశ్చేష్టుడయ్యాడు. అంతటా దేవతలందరూ ఋషీశ్వరులతో చారణులతో కూడి అక్కడికి చేరి వారిని ప్రార్థింపగా ఆ హరిహరులు ఇరువురును శాంతించారు. విష్ణు హుంకారముతో శివధనస్సు నిస్తేజమవుటను చూసి దేవతలను ఋషీశ్వరులను విష్ణువే అధికుడు అని అనుకున్నారు. మహాదేవుడైన శివుడు అందులకు మిక్కిలి క్రుద్ధుడై బాణములతో కూడిన ఆ మహాధనువును విదేహ ప్రభువులలో రాజర్షి అయిన దేవరాతుని హస్తమున న్యాసముగా ఉంచెను. ఓ రామ, శత్రుపురములను నశింపజేయునట్టి వైష్ణవ ధనుస్సును శ్రీ మహావిష్ణువు భృగువంశజుడైన రుచీకుని కడ ఉత్తమ న్యాసముగా ఉంచెను. మహాతేజస్వి అయిన రుచీకుడు ప్రతీకారేచ్ఛ లేనివాడును, మహాత్ముడును, తనకు కుమారుడును, నాకు తండ్రియును అయిన జమదగ్నికి ఈ దివ్యధనస్సును ఇచ్చెను. తపోబల సంపన్నుడైన నా తండ్రి అస్త్ర సన్యాసము చేసి ఉండగా కార్తవీర్యార్జునుడు మూర్ఖ బుద్ధితో ఆయనను వధించెను. ఆ కార్తవీర్యార్జునుడు భయంకరముగా అతి క్రూరముగా మా తండ్రిని వధించినట్లు విని రోషముతో నేను క్షత్రియులను 21 పర్యాయములు పుట్టిన వానిని పుట్టినట్లుగా తుదముట్టించి తిని. శ్రీరామ, సమస్త భూమండలమును జయించి యజ్ఞాంతమున పుణ్యకార్యములను చేయువాడును మహాత్ముడును అయిన కాశ్యప మహర్షికి
ఈ భూమండలమును దక్షిణగా సమర్పించి తిని తపోబలముతో మహేంద్రగిరికి చేరితిని. దేవతలు సంచరించినట్టి ఆ పర్వతమునందు ప్రశాంతముగా తపస్సు చేసుకుంటూ ఉన్నాను. మహావీరుడవైన ఓ రామ, నీ నిరుపమాన పరాక్రమముతో శివధనస్సును విరిచినట్లు విని వెంటనే ఇక్కడికి వచ్చాను. ఓ శ్రీరామ, తాత ముత్తాతల నుండి నాకు సంక్రమించిన చెక్కు చెదరని ఈ వైష్ణవ మహాధనుసును క్షత్రియ ధర్మమును అనుసరించి గ్రహింపుము. ఓ రామ, నీకు శక్తి ఉన్నచో శత్రుపురములను జయించినట్టు ఈ బాణమును ఈ మహాధనుస్సునందు సంధింపుము. అప్పుడు నాతో ద్వంద్వ యుద్ధము చేయుటకు నిన్ను అనుమతిస్తాను. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 75వ సర్గము సంపూర్ణం. శుభం.